రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కొనసాగుతోంది. ఇక నిన్న ఆయన ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలుసుకున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రితో భేటీ అయ్యారు. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా ల్యాండ్స్కి సంబంధించినటువంటి వ్యవహారం పెండింగ్లో ఉంది. దానివల్ల హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. సో ఆ రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూములు అప్పచెప్తే హైదరాబాద్లో చాలా వరకు ట్రాఫిక్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. గత బీఆర్ఎస్ సర్కారు కూడా ఈ విషయంలో చాలా రోజులుగా ఫైట్ చేస్తూ వచ్చింది. సో తాజాగా రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇదే విషయాన్ని కేంద్రం దగ్గర ప్రస్తావించారు. రక్షణ భూములు ఇవ్వండి, రోడ్లు, ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక వసతులకు అవసరం. మా 2462 ఎకరాలని ఆర్సీఏ వాడుకుంటుంది. బదులుగా 2450 ఎకరాల భూములను ఇవ్వండి. వరంగల్ సైనిక్ స్కూల్ అనుమతి పునరుద్ధరించండి. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. 2,70,000 ఇండ్లను మంజూరు చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. అట్లాగే కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఖట్టర్కు ఆయన వినతి పత్రం సమర్పించారు. నేడు కాంగ్రెస్ అగ్రనేతలతో రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఇక పీసీసీ అధ్యక్షుడు, నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక మారుమూల ప్రాంతాల్లో రోడ్లకు నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రి చౌహాన్కి మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. ఉప్పల్ ఫ్లైఓవర్ టెండర్లు రద్దు మంత్రి కోమటిరెడ్డికి వెల్లడించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. నీట్పై సిట్టింగ్ జడ్జి విచారణ జరపాలంటూ ఇక రేవంత్ రెడ్డి కూడా డిమాండ్ చేసిండు. ఇది పరిస్థితి. ఇక రక్షణ శాఖకు సంబంధించినటువంటి 2,462 ఎకరాలను ఆర్సీఐ వాడుకుంటుంది కాబట్టి దానికి బదులుగా 2,450 ఎకరాలకు తమకి ఇవ్వాలంటూ రేవంత్ రెడ్డి నిన్న ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కలిశారు. ఇక రుణమాఫీకి సంబంధించి కూడా కీలకమైనటువంటి అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. రుణమాఫీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15లోగా పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు కాబట్టి ఆ దిశగా రోజుకు అడుగు పడుతోంది. సో తాజాగా ఏం జరిగిందంటే 1న రుణమాఫీకి శ్రీకారం, ఆగస్టు 15లోగా పూర్తి చేసేలా నిర్ణయం. అగ్రికల్చర్, గోల్డ్ రుణాలు కూడా మాఫీ, పట్టణాల్లో తీసుకుంటే వర్తించదు. దాదాపుగా పాత మార్గదర్శకాలే అమలు. ఇక జూలై 1 నుంచి రుణమాఫీ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది. ఇక ఇది ఆగస్టు 15 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. దఫాలు వారీగా రుణమాఫీ. మొత్తం ఆగస్టు 15 కల్లా 2 లక్షల రుణాలు తీసుకున్న అందరి రుణాలు మాఫీ కాబోతున్నాయి. ఇది రుణమాఫీకి సంబంధించినటువంటి అప్డేట్.